వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ, ఏపీఎస్సీఆర్టీ క్లాస్ 8 జోగ్రఫీ ఇండస్ట్రీస్ పరిశ్రమలు చాప్టర్ చూద్దాము. ఈ చాప్టర్ ఎన్సీఆర్టీలోను ఏపీఎస్సీఆర్టీలోను సేమ్గా ఉంటుంది, ఒక పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ తప్ప. సీటెట్కి, ఏపీటెట్కి, ఏపీడిఎస్సికి మూడిటికి కూడా పనికొచ్చే చాప్టర్. సో ఒకసారి మీరు ప్రిపేర్ అయితే 2 ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్కి కూడా పనికొస్తుంది. ఈ చాప్టర్ని నేను 2 వీడియోలుగా చేశాను. లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ దీని తర్వాత వీడియోలు లాస్ట్లో ఉంటాయి. ఓన్లీ లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ చదువుకుని వెళ్తే ఏపీటెట్కి, సీటెట్కి, ఏపీడిఎస్సికి సరిపోదు. ఈ ఎగ్జామ్స్లో, టీచర్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్లో ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్. సీటెట్లో కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు. అదే మీరు ఏపీటెట్, ఏపీడిఎస్సి ఎగ్జామ్స్లో చూస్తే నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఉండాలి. లెట్ us బిగిన్. ఈ చాప్టర్కి నోట్స్ బుల్లెట్ పాయింట్స్లో ప్రిపేర్ చేసి టెలిగ్రామ్ ఛానల్, బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లో షేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పీడిఎఫ్ ఫ్రమ్ దేర్. ప్రీవియస్ చాప్టర్లో మనము ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ, టెర్షియరీ యాక్టివిటీస్ ఏంటనేది చూద్దాం. ఒకసారి అది రీక్యాప్ చేసి విల్ కంటిన్యూ విత్ ద చాప్టర్. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆల్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ డన్ టు ఎర్న్ మనీ, డబ్బులు సంపాదించడానికి మనం చేసే పనులని ఎకనామిక్ యాక్టివిటీస్ లేదా ఆర్థిక కార్యకలాపాలని చెప్పి అంటాం. సో మనం ఎకానమీలో చూస్తే 3 ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి: ప్రైమరీ యాక్టివిటీ, సెకండరీ యాక్టివిటీ అండ్ టెర్షియరీ యాక్టివిటీ. ప్రాథమిక కార్యకలాపాలు, మాధ్యమిక కార్యకలాపాలు, తృతీయ కార్యకలాపాలు. సో ప్రైమరీ యాక్టివిటీస్ లేదా ప్రాథమిక కార్యకలాపాలంటే దే ఆర్ రిలేటెడ్ టు న్యాచురల్ రిసోర్సెస్, అంటే సహజ వనరులకి సంబంధించింది. ఈ సహజ వనరులని వెలికి తీయటం, ఉత్పత్తి చేయటం, అంటే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం నేలలోంచి, లేదా వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఏవైతే మనం పనులు చేస్తామో వాటిని మనము ప్రైమరీ యాక్టివిటీస్ లేదా ప్రాథమిక కార్యకలాపాలని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్లో మనము సాయిల్ అంటే నేల, అది న్యాచురల్ రిసోర్స్ కాబట్టి దాన్ని వాడి మనము క్రాప్స్ని పండిస్తున్నాం. లేదా ఫిషింగ్ ఉంది. ఓషన్, సీ, ఇలా వాటర్ని వాడి మనం చేపల్ని పట్టుకోవటం లేదా వాటిని పెంచటం చేస్తాం. మైనింగ్ ఉంది. నేల లోపల నుంచి మినరల్స్ని, వాటిని ఓర్స్ రూపంలో మనం బయటికి తీస్తాం. ఫారెస్ట్రీ అంటే ఫారెస్ట్ నుంచి మనము కావాల్సిన కలప, హనీ లేదా ఏదన్నా వేరే ఐటమ్స్, ఇవన్నీ మనము ఫారెస్ట్ నుంచి గ్యాదర్ చేయటం. ఇలా ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ లేదా సహజ వనరులకి సంబంధించిందో ఆ యాక్టివిటీస్ని మనము ప్రైమరీ యాక్టివిటీస్ అని చెప్పి అంటాం. ప్రైమరీ యాక్టివిటీస్ ద్వారా ఏవైతే మనము వెలికి తీస్తామో లేదా ఉత్పత్తి చేస్తామో ఆ ఐటమ్సే మనకి సెకండరీ యాక్టివిటీస్కి రా మెటీరియల్ లాగా పనిచేస్తాయి. అందుకని చెప్పి ప్రైమరీ యాక్టివిటీస్ని మనము ఫౌండేషన్ ఆఫ్ అన్ ఎకానమీ అని చెప్పి అంటాం. సెకండరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? సెకండరీ యాక్టివిటీస్ అంటే ఏవైతే రా మెటీరియల్స్ మనకి ప్రైమరీ యాక్టివిటీస్ ద్వారా వచ్చాయో వాటిని మనము ప్రాసెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్లోంచి ఐరన్ ఓర్ని తీస్తాం. ఈ ఐరన్ ఓర్ని నేను అలానే వాడుకోలేను కదా ఇంట్లో. దాన్ని మనము ప్రైమరీ యాక్టివిటీ ద్వారా నేల లోపల నుంచి తీసి తర్వాత దాన్ని మనం ఫ్యాక్టరీకి పంపిస్తాం. ఈ ఫ్యాక్టరీలో ఐరన్ ఓర్ని స్మెల్ట్ చేసి అందులోంచి ఐరన్ని తీస్తారు. ఈ ఐరన్లోంచి మనకు కావాల్సిన టూల్స్ కానీ, వెజల్స్ కానీ, మెషిన్స్ కానీ ఇవన్నీ మనము తయారు చేసుకుంటాం. సో సెకండరీ యాక్టివిటీస్ అనేవి ఈ ప్రైమరీ యాక్టివిటీస్ ద్వారా మనకి ఏదైతే ఓర్ వచ్చిందో దీన్ని మనం ప్రాసెస్ చేసి మన నీటికి, అంటే మన అవసరానికి లేదా మనకి ఉపయోగపడే విధంగా మనం మలుచుకుంటాం. ఇలాంటి యాక్టివిటీస్ని మనము సెకండరీ యాక్టివిటీస్ లేదా మాధ్యమిక కార్యకలాపాలని చెప్పి అంటాం. సో యాక్చువల్లీ ఏవైతే రా మెటీరియల్స్ మనకి ప్రైమరీ యాక్టివిటీస్ ద్వారా వస్తున్నాయో వాటికి వాల్యూని యాడ్ చేస్తున్నాయి అన్నమాట. థర్డ్ ఈజ్ టెర్షియరీ యాక్టివిటీస్, అంటే తృతీయ కార్యకలాపాలు. వీటిని మనము సర్వీస్ సెక్టర్ అని కూడా అంటాము. ఇవి జనరలీ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, అందుకని మనము సర్వీస్ సెక్టర్ అని చెప్పి అంటాం. దే ఆర్ నాట్ రిలేటెడ్ టు టాంజిబుల్ గుడ్స్. టాంజిబుల్ అంటే ఏంటి? టాంజిబుల్ అంటే ఎనీథింగ్ విచ్ క్యాన్ బి టచ్డ్ అండ్ సీన్, దాన్ని మనం టాంజిబుల్ అని చెప్పి అంటాం. లైక్ ఏదన్నా ప్రోడక్ట్ ఉంది, కంప్యూటర్ ఉంది, దాన్ని మనం టచ్ చేయగలుగుతున్నాం. అలానే నేను విజ్డమ్ అని చెప్పి అంట. విజ్డమ్ అంటే మీరు టచ్ చేసి చెప్పగలరా లేదా చూడగలరా? చూడలేరు. సో చూసే ఐటమ్స్ని, ముట్టుకుని చూసే ఐటమ్స్ని మనము టాంజిబుల్ గుడ్స్ అని చెప్పి అంటాం.
సో టెర్షియరీ యాక్టివిటీస్ అనేవి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు టాంజిబుల్ గుడ్స్, దే ఓన్లీ ప్రొవైడ్ సర్వీసెస్. ఇవి ప్రైమరీ యాక్టివిటీస్కి సెకండరీ యాక్టివిటీస్కి రెండిటికి సపోర్ట్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ సెకండరీ యాక్టివిటీస్కి సపోర్ట్ ఇచ్చే సర్వీసెస్. వాటిని మనము టెర్షియరీ యాక్టివిటీస్ అని చెప్పి అంటాం. ఈ టెర్షియరీ యాక్టివిటీస్ వల్లే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి నడుస్తాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు మైన్ నుంచి అక్కడి నుంచి తీసిన ఓర్ ఫ్యాక్టరీ దాకా రావాలి, ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ మన ఇంటి దాకా రావాలి. ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ వల్ల, ఎక్స్చేంజ్ వల్ల ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అందుకని చెప్పి టెర్షియరీ యాక్టివిటీస్ అనేవి దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సపోర్టింగ్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. నౌ లెట్ us డిఫైన్ ఇండస్ట్రీ. పరిశ్రమ అంటే ఏంటి? ఇండస్ట్రీ రెఫర్స్ టు అన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే అలాంటి పని ఎందులో అయితే మనము డబ్బులు సంపాదిస్తాము, అంటే ఫ్రీగానో సోషల్ సర్వీస్గా టైంపాస్గా చేయటం కాకుండా డబ్బులు సంపాదించడానికి చేసే యాక్టివిటీ. బట్ హౌ విల్ యూ ఎర్న్ దట్ మనీ? మనం బై ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అంటే వస్తువులను ఉత్పత్తి చేసి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఖనిజాలని వెలికితీత చేసి, ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ అంటే సేవలను అందించి ఏదైతే యాక్టివిటీ మనము డబ్బులు సంపాదించడానికి చేస్తామో దాన్ని మనము ఇండస్ట్రీ లేదా పరిశ్రమ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఎందులో అయితే మనము ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి డబ్బులకు అమ్ముతాం, అంతేకాని మనము ఊరికి మనం ఇంట్లో ఏదన్నా అల్లి పక్క వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం, ఎదురుగుండా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం, సంవత్సరంలో 100 మందికి గిఫ్ట్ ఇచ్చాం అంటే అది ఇండస్ట్రీ అవ్వదు. ఎప్పుడైతే మనం ఇంట్లో తయారు చేసింది బయట వాళ్ళకి ఇచ్చి దానికి బదులుగా మనము డబ్బులు తీసుకుంటామో అలాంటివి మాత్రమే మనకి ఇండస్ట్రీ లేదా పరిశ్రమ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమల వర్గీకరణ. ఈ క్లాసిఫికేషన్ అనేది మనము దేని బేసిస్ మీద చేస్తాం? 3 బేసిస్లు ఉన్నాయి. వన్ ఈజ్ రా మెటీరియల్, సైజ్, ఓనర్షిప్. ముడి పదార్థాలు, పరిమాణం, యాజమాన్యం. సో వీటిని బేస్ చేసుకుని మనము ఇండస్ట్రీస్ ఏ టైప్స్లో ఉంటాయి అన్నది చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది రా మెటీరియల్, అంటే వాళ్ళు ముడి పదార్థాలు ఆ ఇండస్ట్రీలో ఏం వాడుతున్నారు, వాట్ ఈస్ ద రా మెటీరియల్ దే ఆర్ యూజింగ్ ఇన్ దట్ ఇండస్ట్రీ. దాని బేసిస్ మీద 4 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్, మెరైన్ బేస్డ్, ఫారెస్ట్ బేస్డ్. అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు. అగ్రో అంటే అగ్రికల్చర్ రిలేటెడ్. అగ్రో అంటే ఏమని చూసాం మనం ప్రీవియస్ చాప్టర్లో, అగ్రికల్చర్ చాప్టర్లో ఎటిమాలజీలో చూసాం. అగ్రో అంటే నేల, అంటే సాయిల్ని బేస్ చేసుకుని మనకు ఉండేవి ప్లాంట్స్, యానిమల్స్. సో యానిమల్స్, ప్లాంట్స్ని వాడి రా మెటీరియల్ లాగా ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అవి మనకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది, అవి మనం వెజిటబుల్స్లోంచి తయారు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, డైరీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయి. కాబట్టి అలాంటి ఇండస్ట్రీస్ని మనము అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అని చెప్పి అంటాం. సెకండ్ ఈజ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. వీళ్ళు రా మెటీరియల్ ఏం వాడుతున్నారు, వీళ్ళ ముడి పదార్థం ఏంటి? మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మినరల్ ఓర్ ఏదైతే ఉందో దట్ బికమ్స్ ద రా మెటీరియల్. వీళ్ళ ఇండస్ట్రీ నుంచి ఏదైతే బయటకు వస్తుందో దాట్ బికమ్స్ రా మెటీరియల్ ఫర్ అదర్ ఇండస్ట్రీస్. సో మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేవి దే ఆర్ ద ప్రైమరీ ఇండస్ట్రీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అందులోంచి మనము ఐరన్ స్టీల్ తయారు చేస్తాం కాబట్టి దాట్ బికమ్స్ ఎ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. ఆ ఐరన్ ఏదైతే మనకి బయటకు వస్తుందో దాన్ని మనము వేరే ఇండస్ట్రీస్కి పంపిస్తే వాళ్ళు హెవీ మెషినరీ, బిల్డింగ్ మెటీరియల్స్, రైల్వే కోచెస్ ఇవన్నీ తయారు చేస్తారు. సో మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేవి ఆ ఓర్కి సంబంధించిన ఇండస్ట్రీస్. థర్డ్ ఈజ్ మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్. మెరైన్ అంటేనే వాటర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మహాసముద్రాలు, సముద్రాల నుంచి లభించే ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. అంటే దే యూస్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది సీ అండ్ ఓషన్స్ యాజ్ రా మెటీరియల్. మనకి సముద్రం నుంచి ఏం దొరుకుతాయి, మనకి చేపలు లేదా కొన్ని హర్బ్స్ లాంటివి మనకు దొరుకుతాయి. అందుకని చెప్పి ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేదా ఫిష్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇలాంటివి మెరైన్ బేస్ లేదా సముద్ర ఆధారిత పరిశ్రమల కిందకు వస్తాయి.
లాస్ట్ ఈజ్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఫారెస్ట్ నుంచి మనకి ఏం దొరుకుతాయో వాటిని వాళ్ళు రా మెటీరియల్ లేదా ముడి పదార్థాల్లో యూస్ చేస్తారు. ఫారెస్ట్ నుంచి మనకి కలప వస్తుంది, అంటే వుడ్ వస్తుంది. దీంతోనే మనము పేపర్ అవి తయారు చేస్తాం లేదా కన్స్ట్రక్షన్కి వాడతాం. ఫారెస్ట్ నుంచి మనకి హనీ లాంటివి వస్తాయి. ఇలా ఏవైతే మనకి ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయో అలాంటి ఇండస్ట్రీస్ని మనము ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద సైజ్, పరిమాణం ఆధారంగా. పరిమాణం అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ కంపెనీలో వాళ్ళు క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, అంటే మూలధనం ఎంత ఇన్వెస్ట్ చేశారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య ఎంత, ప్రొడక్షన్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, వీటిని బేస్ చేసుకుని మనము ఒక కంపెనీ అనేది పెద్దదా చిన్నదా అని చెప్పి డిసైడ్ చేస్తాం. సో ఈ సైజ్ ప్రకారం ఈ క్రైటీరియాని బట్టి చూస్తే 2 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చిన్న తరహా పరిశ్రమలు. సెకండ్ ఈజ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో జనరలీ మనకి లెస్సర్ క్యాపిటల్ ఉంటుంది అండ్ నార్మల్ టెక్నాలజీ యూస్ చేస్తారు. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో చూస్తే మనము హయ్యర్ క్యాపిటల్ ఉంటుంది అండ్ సుపీరియర్ టెక్నాలజీని వాడతారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనం జనరల్లీ ఏవైతే కాటేజ్ ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే వస్తాయి. ఈ కుటీర పరిశ్రమలు లేదా గృహ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఇందులో అయితే బాస్కెట్ వీవింగ్, పాటరీ, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమల కిందకు వస్తాయి. అవి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి. సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆపరేట్ ఆన్ అ స్మాలర్ స్కేల్. జనరల్లీ మాన్యువల్ లేబర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఉత్పత్తుల్ని చేతి వృత్తుల ద్వారా వాళ్ళు స్వయంగా తయారు చేస్తారు. అదే మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో చూస్తే హయ్యర్ క్యాపిటల్, సుపీరియర్ టెక్నాలజీ ఉంటుంది. సో వాట్ దే ప్రొడ్యూస్ ఆల్సో ఆర్ వెరీ బిగ్ ఐటమ్స్ లైక్ ఆటోమొబైల్స్ ఆర్ హెవీ మెషినరీ, అంటే భారీ యంత్ర పరికరాలు అలాంటివి. నెక్స్ట్ ఈజ్ ఓనర్షిప్. ఇండస్ట్రీని ఎవరు ఓన్ చేస్తున్నారు, యాజమాన్యాన్ని బట్టి మళ్ళా మనము ఇండస్ట్రీస్ని 4 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం. ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, జాయింట్ సెక్టర్, కోఆపరేటివ్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ రంగం, స్టేట్ ఓన్డ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగం లేదా పబ్లిక్ రంగం, జాయింట్ సెక్టర్ ఇస్ ఉమ్మడి రంగం, కోఆపరేటివ్ సెక్టర్ ఇస్ సహకార రంగం. ప్రైవేట్ సెక్టర్ అనేది ఎవరో ఒక పర్సన్, అంటే 1 ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఓన్ చేస్తారు. అలాంటి ఇండస్ట్రీస్ని మనము ప్రైవేట్ సెక్టర్స్ లేదా ప్రైవేట్ రంగం అని చెప్పి అంటాం. ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్, ఇండస్ట్రీ ఓపెన్ చేస్తే ఐఎమ్ ద ఓన్లీ ఓనర్, లేదా నేను నా బ్రదర్ కలిసి ఓపెన్ చేస్తే వీఆర్ ద ఓనర్స్. అలాంటి కంపెనీస్ని, అలాంటి ఇండస్ట్రీస్ని మనము ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటాం. సెకండ్ ఈజ్ స్టేట్ ఓన్డ్ ఆర్ పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ రంగం లేదా పబ్లిక్ రంగం. ఇలాంటివి జనరలీ దే ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, బట్ దే ఆర్ ఓన్డ్ కంప్లీట్లీ బై ద గవర్నమెంట్. ఇందులో కూడా 3 రకాలు ఉంటాయి. మహారత్న, నవరత్న, మినీరత్న అని చెప్పి అంటారు. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఈ స్టేట్ ఓన్డ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంటుంది, అంటే ఎన్టీపీసీ అంటాం. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టర్ లేదా స్టేట్ ఓన్డ్ ఇండస్ట్రీస్ కిందకు వస్తాయి. థర్డ్ ఈజ్ జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్, అంటే ఇండివిజువల్స్ కూడా ఓన్ చేస్తారు, ప్లస్ కొంచెం షేర్ గవర్నమెంట్ కూడా ఓన్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ జాయింట్ సెక్టర్ కంపెనీ. ఫోర్త్ ఈజ్ కోఆపరేటివ్ సెక్టర్ ఇండస్ట్రీస్. కోఆపరేటివ్ సెక్టర్ ఇండస్ట్రీస్లో ఓనర్స్ ఎవరుంటారు? ఇందులో ఎవరైతే రా మెటీరియల్ని ఆ ఇండస్ట్రీకి సప్లై చేస్తున్నారో ఆ రా మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళతో పాటు ఆ రా మెటీరియల్స్ని వాళ్ళ దాకా ఎవరు సప్లై చేస్తున్నారంటే సప్లయర్స్ ఉండొచ్చు, లేదా ఆ కంపెనీలో, ఆ ఇండస్ట్రీలో ఎవరు పనిచేస్తున్నారో అక్కడి కార్మికులు, అక్కడి వర్కర్స్ ఉండొచ్చు. అందరూ కలిసి కట్టుగా నడిపించేదాన్ని కోఆపరేటివ్ సెక్టర్, సహకార రంగం అని చెప్పి అంటాం. దీనికి సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇట్ ఈస్ ఇది ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఒకటి, సుధా డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా మనకి కోఆపరేటివ్ సెక్టర్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్.
నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసేది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే అంశాలు. ఇప్పుడు నేనే ఉన్నా లేదా మనం ఉన్నాం, జస్ట్ ఇమాజిన్ మీకు ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని ఉంది, ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేయాలని ఉంది. ఆ ఇండస్ట్రీ ఓపెన్ చేయాలంటే మీరు ఏం చూసుకుంటారు? వాట్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ యూ విల్ లుక్ ఇన్ టు సో దాట్ యూ కెన్ స్టార్ట్ అ ఫ్యాక్టరీ ఇన్ దట్ ప్లేస్. ఫస్ట్ మనం ఏ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నామో దానికి రా మెటీరియల్ అక్కడ దగ్గరలో అందుతోందా లేదా, ముడి పదార్థాలు అక్కడికి దగ్గరగా ఉన్నాయా లేదా, మనకు కావాల్సినంత భూమి ల్యాండ్ మనకు అక్కడ దొరుకుతుందా, అది మనకి అందుబాటులో ఉండే రేట్లో ఉందా లేదా, మన ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కార్మికులు అంటే లేబర్ దొరుకుతారా, ఆ లేబర్ చీప్గా ఉంటుందా చాలా హైగా ఉంటుందా, ఫ్యాక్టరీలో వాడేందుకు నీళ్లు దొరుకుతాయా దొరకవా, పవర్ ఉంటుందా, పవర్ కట్లు ఉంటాయా, మనకు కావాల్సిన క్యాపిటల్ ఏదైతే మనం లోన్గా తీసుకుందాం అనుకుంటామో ఆ దగ్గరలో ఉన్న బ్యాంకులు మనకి లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయా లేదా, మనం తయారు చేసిన ఐటమ్స్ని మార్కెట్కి తీసుకెళ్లేందుకు అసలు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా, రోడ్లు సరిగ్గా ఉన్నాయా, అసలు దగ్గరలో ఏమైనా మార్కెట్ ఉందా, ఇవి మనం ఎలా అయితే మన ఫ్యాక్టరీ కోసం ఆలోచిస్తామో దోస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద డెసిషన్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. సో పరిశ్రమల స్థాపనకు ప్రభావితం చేసే అంశాలు ముడి పదార్థాల లభ్యత, భూమి, నీరు, మూలధనం, మార్కెట్, కార్మికులు, విద్యుత్, రవాణా. ఇండస్ట్రియల్ సిస్టమ్, పారిశ్రామిక వ్యవస్థ. సిస్టమ్ అనగానే మీరు 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈజ్ ఇన్పుట్స్, సెకండ్ ఈజ్ processes or the various activities that we do, and the third one is output. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనము ఇన్పుట్స్ ఏం వాడతాం? మనము కాటన్ ఫ్యాక్టరీలో మనం కాటన్ వాడతాము, హ్యూమన్ లేబర్ని వాడతాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఫ్యాక్టరీని వాడతాము, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని వాడతాం. సో ఇలాంటివన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ సిస్టంలో ఇన్పుట్స్ కిందకు వస్తాయి. ఈ కాటన్ని మనము తర్వాత ప్రాసెస్ చేస్తాం, అంటే దాని మీద మనము గిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్ ఇవన్నీ చేస్తాం. సో దీస్ బికమ్ ద ప్రాసెసెస్. ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే లాస్ట్ ప్రోడక్ట్ తయారవుతుందో, ఇవన్నీ చేసిన తర్వాత సపోజ్ మనము షర్ట్స్ తయారు చేస్తున్నాం అనుకోండి. సో షర్ట్ బికమ్స్ ద అవుట్పుట్, ప్లస్ ఈ షర్ట్ని అమ్మినప్పుడు మనకి ఏవైతే డబ్బులు వస్తాయో దీస్ బోత్ బికమ్ ద అవుట్పుట్. సో ఇండస్ట్రియల్ సిస్టమ్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్, ప్రాసెసెస్ అండ్ అవుట్పుట్స్, అంటే ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు. ఇండస్ట్రియల్ రీజన్స్, పారిశ్రామిక ప్రాంతాలు. ఒక్కొక్క చోట మీరు చూసే ఉంటారు, కొన్ని ఏరియాల్లో మనం చూస్తే ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి రీజన్స్నే మనము ఇండస్ట్రియల్ రీజన్స్, పారిశ్రామిక ప్రాంతాలు అని చెప్పి అంటాం. ప్రాబబ్లీ ఆ ఏరియాలో స్కిల్డ్ వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ దొరుకుతుండొచ్చు. ఆర్ గవర్నమెంట్ పాలసీస్, అంటే ఫలానా చోట మీరు ఇండస్ట్రీస్ పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, సబ్సిడీస్ ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తామని గవర్నమెంట్ పాలసీస్ ఉండుండొచ్చు. ఆర్ మన ఫ్యాక్టరీకి సంబంధించిన రా మెటీరియల్స్ ఏవో మనకు కావాల్సిన మెషినరీనో ఏదో ఒకటి ఉన్న ఇండస్ట్రీ ఆ ఏరియాలో ఉండుండొచ్చు. ఇలాంటి ఫ్యాక్టర్స్ మూలాన కొన్ని చోట్ల ఒకదాని నుంచి ఒకటి హెల్ప్ తీసుకుంటూ ఇండస్ట్రీస్ ఫామ్ చేస్తారు. ఇలాంటి రీజియన్స్ని మనము ఇండస్ట్రియల్ రీజియన్స్, పారిశ్రామిక ప్రాంతాలని చెప్పి అంటాం. మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ అంటే ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలుగా ఫుల్ వరల్డ్లో మనం చూస్తే ఈస్టర్న్ నార్త్ అమెరికా, వెస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ అండ్ ఈస్టర్న్ ఏషియాలో కనిపిస్తాయి. ఇండియాలో కూడా మనకి ముంబై, పూణే క్లస్టర్, బెంగళూరు, తమిళనాడు రీజియన్, హుగ్లీ రీజియన్, అహ్మదాబాద్, బరోడా రీజియన్, ఛోటా నాగ్పూర్ ఇండస్ట్రియల్ బెల్ట్, విశాఖపట్నం, గుంటూరు బెల్ట్, గుర్గావ్, ఢిల్లీ, మీరట్ రీజియన్ అండ్ కోలం, తిరువనంతపురంలో మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కనిపిస్తాయి. ఇండస్ట్రియల్ డిజాస్టర్, పారిశ్రామిక విపత్తు. ఇండస్ట్రీస్లో కూడా యాక్సిడెంట్స్, డిజాస్టర్స్ అంటే ప్రమాదాలు, విపత్తులు జరుగుతూ ఉంటాయి. దీనికి మెయిన్ కారణం ఏమో టెక్నికల్ ఫెయిల్యూర్, ఒక్కొక్కసారి ఇర్రెస్పాన్సిబుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ హెజార్డస్ మెటీరియల్. హెజార్డస్ అంటే ఏవైతే మనకి హార్మ్ చేయగలవో పాయిజనస్ సబ్స్టెన్సెస్ని మనము ఇర్రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇందులో వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ మనకి తెలిసింది భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇది 3 డిసెంబర్ 1984లో రాత్రి అరౌండ్ 12 యూనియన్ కార్బైడ్ అనే పెస్టిసైడ్ ఫ్యాక్టరీలోంచి కొన్ని గ్యాసులు బయటికి లీక్ అయ్యాయి.
అక్కడ చాలా ఒక హైలీ పాయిజనస్ గ్యాస్ ఉంది, MIC అని, అంటే మిథైల్ ఐసోసైనేట్ ప్లస్ హైడ్రోజన్ సయనైడ్ ప్లస్ అదర్ రియాక్షన్ ప్రోడక్ట్స్. ఈ 3 గ్యాసులు బయటికి లీక్ అయ్యేసరికి ఆ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల చాలా దూరం వరకు నివసించే మనుషులందరినీ కూడా ఈ గ్యాస్ ఎఫెక్ట్ చేసింది. సో ఇలాంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ జరగకుండా ఉండాలంటే మనము ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, రిస్క్ రిడక్షన్ మెజర్స్ ఆర్ ప్రమాద నివారణ చర్యలు మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్, సెపరేట్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ జోన్స్. మనుషులు ఎవరైతే మనం మామూలుగా బతుకుతూ ఉంటామో, అంటే నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి పారిశ్రామిక ప్రాంతాల నుంచి దూరంగా ఉండేట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. Increase awareness among residents near industries about stored toxins and potential hazards. ఈ ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉండే వ్యక్తులకి ఈ టాక్సిన్స్ అంటే విషపూరితమైన లేదా ప్రమాదకరమైన పదార్థాలు వీటి గురించి ప్లస్ ప్రమాదం జరిగినప్పుడు వాటి ప్రభావం గురించి వాళ్ళకి మనము ముందే కొంచెం నాలెడ్జ్ని ఇచ్చుంచాలి. థర్డ్, ఎన్హాన్స్ ఫైర్ వార్నింగ్ అండ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్. అగ్ని ప్రమాద హెచ్చరిక, అగ్నిమాపక వ్యవస్థను కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవాలంటే మెరుగుపరుచుకోవాలి. లిమిట్ స్టోరేజ్ కెపాసిటీ ఫర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఏవైతే విష పదార్థాలు నిల్వలు ఉంటాయో అవి పరిమితంగా ఉంచుకోవాలంటే లిమిటెడ్గా ఉంచుకోవాలి, కానీ ఎంతైనా పర్వాలేదు అన్నట్టు ఉంచుకోకూడదు. నెక్స్ట్ వీడియోలో మనము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, జంషెడ్పూర్, పిట్స్బర్గ్ ప్లస్ లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ చూద్దాం.